ఐబొమ్మ రవికి సంబంధించి ఇప్పుడేంటంటే ఓ పక్కన అతను ఒక రాబిన్ హుడ్లా చూసేటటువంటి ప్రేక్షకులు ఉన్నారు. అతన్ని దారుణమైన విలన్గా చూసేటటువంటి సినీ రంగం ఉంది, క్రిమినల్గా చూసేటటువంటి పోలీస్ రంగం ఉంది. వీటన్నిటి మధ్యన అతని అంశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని పబ్లిక్ కూడా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. వాస్తవంగా ఐబొమ్మ వెనకాల ఉన్నటువంటి ఇమ్మడి రవిని సాంకేతికంగానే గుర్తించారు పోలీసులు చాలా స్ట్రాటజిక్గా. పోలీసుల విచారణలో ఇప్పుడు రవి నేరాన్ని అంగీకరించాడు. అతను చెప్పబట్టినే డొమైన్స్ ఈ లెక్కలని తెలిసినాయి. ఏ విధంగా పైరసీ వెబ్సైట్లు నడిపాడో పోలీసులకు వివరంగా చెప్పుకొచ్చాడు. రవిని పట్టుకోవడంలో పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీ సహాయాన్ని పొందారు యాక్చువల్గా సైబర్ క్రైమ్ పోలీసులు. ఐబొమ్మ బప్పం పేరు మీద 17 వెబ్సైట్లు క్రియేట్ చేసినటువంటి ఇతను ఐబొమ్మ పేరు మీద IBO అనేటువంటిది పెద్దది, ఎం చిన్నది, పెద్ద MA పెద్ద A పెట్టి .FOO, అట్లాగే ఐబొమ్మ .నెక్సాస్, ఐబొమ్మ .మార్కెట్, ఐబొమ్మ .1, అట్లాగే బొప్పం పేరు మీదన బొప్పం .TV, బొప్పం .cc, బొప్పం .co.in, బొప్పం .net, బొప్పం .org, బొప్పం .eu లాంటి వెబ్సైట్ నడిపించాడు. క్రిప్టో కరెన్సీ వాలెట్ నుంచి రవి ICICI NRE ఖాతాకి నిధులు పడ్డాయి. ఐబొమ్మకి బెట్టింగ్ సైట్లకి మధ్యలో కొన్ని ట్రాఫిక్ డొమైన్లు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. tradersin.com, మేక్ ఇండియా షాప్ అనే 2 డొమైన్లని రిజిస్టర్ చేసుకున్నాడు. ఈ 2 డొమైన్లే రవిని పట్టించినాయి. ఇప్పుడు ఒక డొమైన్ అమెరికాలో, మరో డొమైన్ అమీర్పేటలో రిజిస్టర్ చేయించుకున్నాడు. రవిని అరెస్ట్ చేయబోతే ఇట్లాంటి వెబ్సైట్లు మళ్ళీ సృష్టిస్తూనే ఉంటాడు అన్నటువంటిది ఇప్పుడు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో చెప్పుకొచ్చింది. రవి బెదిరింపులకు పాల్పడినటువంటి స్టేట్మెంట్లను కూడా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ప్రస్తావించారు. విదేశీ పౌరసత్వం తీసుకున్నాడంటేనే అతని క్రిమినల్ ఇంటెన్షన్ అర్థం చేసుకోవచ్చు. దేశ డిజిటల్ భద్రతకు రవి లాంటి వ్యక్తులు హానికరం అని చెప్పుకొచ్చాడు. ఇంకోటి, ఇతనికి సంబంధించినటువంటి వివరాలను కనుక జాగ్రత్తగా చెక్ చేస్తే కీలకమైనటువంటి అంశాలు ఇందులో కనబడుతుంటాయి. అంటే ఇతను ఎక్కడ నుంచి నడుపుతున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నటువంటిది ఒక పెద్ద చర్చనీయాంశమైంది. యాక్చువల్గా ఇతను భారతదేశ పౌరసత్వాన్ని వదులుకుని ఒక టాక్టికల్ గేమ్ నడిపాడు. అందులో భాగంగా ఇతను ఎక్కడైతే ఏ దేశంలో ఉన్నాడు ఇవన్నీ కూడా ప్రత్యేకమైంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఇతను భారతీయ పౌరుడుగా ఇతను ఎక్కడైతే కరేబియన్ దీవుల్లోని ఒక సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ అనేటటువంటి దేశంలో పౌరసత్వం తీసుకున్నాడు. అక్కడ ఆ దేశపు జనాభా ఎంతో తెలుసా? మన మంగళగిరి కంటే చిన్నది, మన తాడేపల్లి లేదా మన రాజధాని ప్రాంతంలో ఉన్న జనాభా కంటే తక్కువ. కేవలం 55,000 జనాభా ఉన్న దేశం, అక్షరాల 55,000. వీళ్ళల్లో 2% మంది ఇండియన్ హిందువులు కావడం ఇంకొక స్పెషల్ అనమాట. అయితే ఎందుకు ఆ ప్రదేశాన్ని ఇతను ఎంచుకున్నాడు అంటే సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అక్కడ. 1984లో ఆ సిస్టమ్ ప్రారంభించారు. దీని ప్రకారం అక్కడ ఉండాల్సిన అక్కర్లేదు, డబ్బులు కడితే కనుక ఆటోమేటిక్గా పౌరసత్వం వచ్చేస్తుంది. అక్కడ ఏ పరీక్షలు, అక్కడ పౌరసత్వ పరీక్షలు కానీ భాషా పరీక్షలు కానీ ఏమక్కర్లేదు. ప్లస్ డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. ఆ దేశం సిటిజన్షిప్తో పాటుగా వేరే దేశం సిటిజన్షిప్ కూడా తీసుకోవచ్చు. దీనికి గాను వాళ్ళు ఏం సిస్టమ్ పెట్టారంటే సస్టైనబుల్ ఐలాండ్ స్టేట్ కంట్రిబ్యూషన్ SISC అని ఒక సిస్టమ్ పెట్టుకొచ్చారు. దీని కింద నాకు అప్లికేషన్ పెట్టుకుంటే $2.5 లక్షలు, అది నాన్ రిఫండబుల్, వెనక్కి ఎవరు, అది పెట్టేసేసి పౌరసత్వం ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇంకొకటి, లేదా అక్కడ ప్రభుత్వం ఆమోదం పొందినటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఉంటాయి కదా, వాటిట్లలో $4 లక్షలు కానీ లేదంటే $3,25,000 కానీ విలువైనటువంటి ఆస్తిని కొనుక్కోవచ్చు. కొనుక్కుని 7 సంవత్సరాలు కనీసం మినిమం అక్కడ ఉండాలి. ఉంటే అప్పుడు కూడా పౌరసత్వం ఇస్తారు. అంటే బయట వాళ్ళు కొనుక్కున్నాక వాళ్ళు 7 ఏళ్ళు అక్కడే ఉంటే అప్పుడు కూడా పౌరసత్వం ఇస్తారు. ఈ కనీస పెట్టుబడి మొత్తాలతో పాటు అదనంగా డ్యూ డిలిజెన్స్ ఫీజులు, దరఖాస్తు ఫీజులు, ఇతర ప్రభుత్వ ఫీజులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అంటే దాదాపు 2.5 కోట్లు. 2.5 కోట్లు అంటే రవికి అప్పటికే బాగా సంపాదిస్తున్నాడు కాబట్టి పెద్ద లెక్క కాదు. ఇంకో పక్కన దీంట్లోనే ఎందుకు తీసుకున్నాడు అంటే ఆ దేశ పౌరసత్వం ఉంటే ప్రపంచంలో బ్రిటను, యూరప్తో పాటుగా షెంజన్ ఏరియా దేశాలతో సహా 140 దేశాలకు వెళ్ళచ్చు ఆ దేశపు సిటిజన్షిప్తో, ఆ వీసాతో, ఆ పాస్పోర్ట్తో. అందుకని ప్రత్యేకించి దాన్ని ఎంచుకున్నాడు. ప్లస్ అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, అలాగే వారసత్వ పన్ను కూడా ఉండదు, ఇంకే పన్నులు ఉండవు. అందుకనే చాలా దేశాల వాళ్ళు అక్కడ ఎంచుకుంటారు. అది ఇతను ఎలా కనిపెట్టాడో కానీ కనిపెట్టి అక్కడ మరి ఇంకా పన్ను లేదు, శుభ్రంగా ఆస్తి కొనుక్కోవచ్చు, ప్లస్ 140 దేశాల్లో తిరగచ్చు. ఇది అసలు ఇంకెక్కడ అవకాశం లేనటువంటి ప్లేస్ కాబట్టి ప్రత్యేకించి అక్కడే ప్లాన్ చేసుకున్నాడు అన్నటువంటిది ఇప్పుడు అర్థమవుతోంది. ఇప్పుడు అతని అరెస్ట్ తర్వాత ఈ వ్యవహారం అంతా కూడా
సెర్చ్ చేస్తుంటే వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తున్నటువంటి అంశం.